మింగుతే కూడా ఏర్పడని అదే ఇగో మద్యం ధరలు సీఎం రేవంత్ అన్నతోని అధికారులకు సూచనలు ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. హోంగార్డులను రిక్రూట్ చేయండి. అగో కమాండ్ కంట్రోల్ సెంటర్గా విపత్తు నిర్వహణ, ఓఆర్ఆర్ లోపాలున్న సీసీటీవీలన్నీ అనుసంధానం చేయండి. ట్రాఫిక్ సమస్యను ముందే తెలుసుకోండి, ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేయండి. వర్షాకాలం నేపథ్యంలో సమస్యలపై స్పెషల్ ఫోకస్, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. అయితే ట్రాఫిక్ సమస్యను ముందే తెలుసుకోండి, ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేయండి అంటే ఈ దిశగా పనిచేసేది. ఇప్పుడు ప్రస్తుతము పలానా దగ్గర ట్రాఫిక్ ఉంది, అట్లకెళ్ళి ఓకుర్రి జర డైవర్షన్ తీసుకోరని చెప్పేది మాత్రం ఒక్కటే, అది ఎఫ్ఎం రేడియో మాత్రమే. ఎఫ్ఎం రేడియోలా మనం కార్లో పోయేటప్పుడు ఎఫ్ఎం పెట్టుకొని పోతే ఏం చేస్తారంటే ఇట్లాంటి టైంలో వర్షం పడ్డప్పుడు కానీ ఎక్కడన్నా నాలా ఇబ్బంది అయినా కానీ డైవర్షన్ తీసుకోండి అన్న, ఇక్కడ నుంచి ఇట్లా ఫోన్ వచ్చింది అని చెప్పేది మాత్రం ఎఫ్ఎం ఒకటే. ఎఫ్ఎంఏ చెప్తుంది. అది కూడా ఇప్పుడు చెప్పాడు, చాలా సంవత్సరాలు అయింది. అవును, ఇప్పటికి కూడా నిజంగా దాన్ని బట్టే ఈ ఆలోచన చేసిండు అన్న. వర్షం పడ్డదంటే ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ పెట్టి చెప్పేస్తాడు, కూర్చొని వాన పడుతుంది వాన పాటలు వేసుకుంటా ఇక వాళ్ళతో ముచ్చట, మీరు ఖాళీగా ఉన్న వాళ్ళు ఫోన్ చేయరు, రోడ్ల మీద ఉన్న వాళ్ళు జర ఏదైనా ఉంటే హెల్ప్ చేయండి, ఎక్కడన్నా డైవర్షన్ పోయేది ఉంటే కూడా హెల్ప్ చేయండి అని చెప్పేసి అంటే ఇక వానకు తగ్గట్టుగా వాన పాటలు వేసుకుంటా మీరు జిల్ తింటారు అబ్బా జిల్ తినుకుంటారు అనుకుంటా మాట్లాడుతారు. మాట్లాడతారు. అంటే ప్రభుత్వం చేసే పని కూడా చేసేస్తారు. అది అందుకే ఇప్పుడు ఈ సూచన మంచిగా ఉంది, కానీ మరి ఏం చేస్తారో చూద్దాం. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా త్వరలో మరికొందరు హోంగార్డులను రిక్రూట్ చేసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి శనివారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లిన సీఎం రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తీసుకోండి. 3 నెలలు తీసుకుంటారా, తర్వాత మర్చిపోతారు. ఇది 7 నెలలు ఇప్పటికి 3 నెలలు తీసుకుంటారు, అది మర్చిపోతారు.